సో హోమ్ అనేది హోమ్ ఇస్ వేర్ ద పీపుల్ ఇస్ అండ్ పీపుల్ ఇస్ వేర్ ద డ్రామా ఇస్. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. సో న్యూ ఇయర్ రిజల్యూషన్ తీసుకొని తప్పకుండా వచ్చి నేను ఎక్సర్సైజ్ చేస్తా, వీడియో కూడా అప్లోడ్ చేస్తా, మీరు చూడండి. మాకు నమ్మకం లేదురా. దిస్ సంథింగ్ లైక్ మిడియవల్ టైమ్స్ కానీ. ఇది నేను తీసుకున్న కొత్తగా హైదరాబాద్కి వచ్చిన తర్వాత. Welcome to my bedroom. This is the biggest balcony that I have ever seen in the entire city of Hyderabad. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఫైనలీ ఈరోజు వచ్చాను విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ వీడియో. ఏదైతే మీకు చాలా సజెస్ట్ చేశారో మీరు అందరూ కామెంట్ సెక్షన్లో హోమ్ టూర్ చేయండి అని చెప్పారు, కాబట్టి దిస్ టైమ్ వీ విల్ డూ హోమ్ టూర్. సో హోమ్ అనేది హోమ్ ఇస్ వేర్ ద పీపుల్ ఇస్ అండ్ పీపుల్ ఇస్ వేర్ ద డ్రామా ఇస్. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. ఐ థింక్ ఈ సొసైటీలో నాకు ఎమ్యూనిటీస్ ఏదైతే ఉంది అది చాలా నచ్చుతుంది, కానీ కొంచెం డ్రామా కూడా అవుతూనే ఉంటాయి. సో అది కూడా నేను చాలా ఎంజాయ్ చేస్తాను బిగ్ బాస్ హౌస్ లాగా. ఫస్ట్, దిస్ ఇస్ మై ఫేవరెట్ ఏరియా ఆఫ్ మై సొసైటీ. నాకు స్విమ్మింగ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. మీరు బిగ్ బాస్ హౌస్లో కూడా చూసి ఉంటారు అనుకుంటా. నాకు స్విమ్మింగ్ అంటే ఆల్మోస్ట్ ప్రతి 2 డేస్కి వెళ్ళాలి అని అనిపిస్తుంది, కానీ ఇప్పుడు చలికాలంలో కొంచెం చేయలేకపోతున్నా. దిర్ ఇస్ నాట్ 1 స్విమ్మింగ్ పూల్, దెర్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ 3 చెప్పొచ్చు, బికాస్ కిడ్స్ సెక్షన్ ఆ సైడ్ లో ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, దెన్ ఇది ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ అనమాట ఇటు సైడ్, అండ్ దీని పైన ఇంకొక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. దిస్ ఇస్ మై ఫేవరెట్ ఏరియా. యాక్చువల్ గా అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది కదా, సొంత ఇల్లు తీసుకోవాలి అనేసి. ఇది అయితే నేను ఇప్పటికి ఇక్కడ ఉన్నాను, కానీ సొంత ఇల్లు నాది ఏదైతే ఉంది నేను ఆల్రెడీ నా ఊర్లో బై చేశాను అనమాట. బేసిక్ గా దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది. సొంత ఇల్లు అంటే అసలు అంత ఈజీగా రాదు కదా, ఎందుకంటే లోన్ అప్రూవ్ అవ్వదు, మనకి ఆ లొకేషన్ సెట్ కాదు, అలాంటి చాలా ప్రాబ్లమ్స్ నేను కూడా ఫేస్ చేశాను. హాఫ్ ఆఫ్ 2022 ఆ టెన్షన్ లోనే పోయింది. ఎట్లా చేయాలి, ఏం చేయాలి, అవుతుందా, కొనుస్తానా లేదా అనేసి చాలా టెన్షన్ పడ్డాను అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏమైంది అంటే మనకి లోన్ అప్రూవ్ కాలే. ఎంతో కొంత ట్రై చేసి మనం బేసిక్ గా 5 lakhs అక్కడ టోకెన్ అమౌంట్ ఇచ్చేసాము ఒక మంచి లొకేషన్ చూసాక. సో దాంట్లో ఒక పెద్ద ప్రాబ్లం ఏమొచ్చింది అంటే 5 lakhs కట్టినాం, అన్ని సెట్టింగ్ చేసిన తర్వాత కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. చాలా టెన్షన్ పడ్డాం, ఎందుకంటే ఆల్రెడీ డబ్బులు కట్టినాం కదా. ఓకే, అదైనా రిటర్న్ తీసుకుంటామంటే వాళ్ళు అసలు ఒప్పుకోవట్లేదు. సో ఏం చేయాలి అనేసి నేను, మమ్మీ, డాడీ అందరూ చాలా టెన్షన్ పడ్డాము. ఇప్పుడు ఏం చేయాలి అనేసి మా మమ్మీ యాక్చువల్లీ చాలా ఆస్ట్రాలజీతో బిలీవ్ చేస్తుంది. అప్పుడు తను సజెస్ట్ చేసింది, ఆస్ట్రో టాక్ ఉంటది, పల్లవి గారు ఉంటారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడు చూడు అంటే. నాకు అంత పెద్దగా అసలు బిలీవ్ ఏం లేదు, కానీ ఓకే ట్రై చేద్దాం, అన్ని ట్రై చేసేసాం కదా. సో నేను కూడా ఆస్ట్రోటాక్ యాప్ లో పల్లవి గారితో మాట్లాడాను. ఏదో ఎట్లా ఉంటది అనుకున్నా గానీ నేను జస్ట్ మేడం కి నా డేట్ ఆఫ్ బర్త్ అండ్ నా నేమ్ అది చెప్పగానే నాకు ఇల్లు కొనడానికి చాలా ప్రాబ్లం అవుతుంది ఇది అది అనేసి. హౌ షీ గాట్ టు నో అనేసి నాకు అర్థం కాలేదు. మేడం ఏం చేశారంటే కొన్ని సజెషన్ ఇచ్చారు, నాకు ఒక సజెషన్ ఇచ్చారు, నా మమ్మకి ఒక సజెషన్ ఇచ్చారు, అండ్ అది మేము ఫాలో చేసాము ఒక రూల్ లాగా. అది ఫాలో చేసినాక ఒక 2 months అండి, 2 months లో ఆ పర్మిషన్స్ ఏదైతే ప్రాబ్లం ఉండే అన్ని సాల్వ్ అయిపోయింది. అండ్ ఫైనలీ ఐ హ్యావ్ మై డ్రీమ్ హోమ్ ఎట్ మై హోమ్ టౌన్ అనమాట. చెప్పాను కదా నాకు బిలీఫ్ లేకుండా ఉండే, బట్ సీరియస్లీ నేను చాలా హ్యాపీ అయ్యాను. గృహ ప్రవేశ్ కూడా మాకు 2 months లో ఉంది, అది కూడా నేను ఊరికి వెళ్ళి మీకు చూపిస్తాను. యాక్చువల్ గా ఇన్వైట్ చేసాము, కానీ పల్లవి గారు ప్రైవేట్ ఇట్లా పార్టీస్ కానీ ఈవెంట్స్ కానీ అలాంటివికి రాలు, బట్ డెఫినెట్లీ షీ సెడ్ షీ విల్ హెల్ప్ మీ అరౌండ్. ఎప్పుడైనా నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి గారికి. ఐ థింక్ ఒక ఫ్యూచర్ లో కూడా నేను డెఫినెట్లీ చాలా హెల్ప్ తీసుకుంటా ఏదైనా ఇబ్బంది ఉంటే. సో మీకు కూడా ఫైనాన్షియల్ గానీ, రిలేషన్షిప్ లో గానీ, ఇల్లు కొనడానికి గానీ ఇలాంటివి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ ట్రై ఆస్ట్రో టాక్ యాప్. నేను డిస్క్రిప్షన్ లో లింక్ పెడతా యాప్ ది, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే మన అందరికీ ఏదో ఒక ప్రాబ్లం ఉంటూనే ఉంటది కదా, కానీ అప్పుడప్పుడు ఎందుకు ఆ ప్రాబ్లం వచ్చింది ఆ రీజన్ ఫైండ్ అవుట్ చేసి పల్లవి మేడం కరెక్ట్ సజెషన్ ఇస్తారు. అది నాకైతే హెల్ప్ అయింది, ఏం రాంగ్ చేశాను నా లైఫ్ లో అనేది. సో ఆ రాంగ్ వల్లనే ఇంత జరిగింది, కాబట్టి ఆ మిస్టేక్స్
అవ్వకూడదు అండ్ మేము కూడా రైట్ పాత్కి ఉండాలి అంటే ఆస్ట్రోటాక్ యాప్ తప్పకుండా మీకు హెల్ప్ చేస్తారు. నాకు ఇంకా చాలా ఏం నచ్చుతుంది ఈ సొసైటీలో అంటే చూడండి హౌ బ్యూటిఫుల్ అండ్ గ్రీన్. అసలు గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం. ప్లాంట్స్ పెట్టడానికి కానీ లేదంటే ఈవెన్ ఆర్టిఫిషియల్ ఏదో ఉంటే కూడా నాకు గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం చూడ్డానికి. బికాజ్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యువర్ ఐస్ అని చెప్తారు. దట్స్ వై ఐ లైక్ సిట్టింగ్ హియర్. నాకు ఫ్లవర్స్, ప్లాంట్స్ అండ్ కలర్ఫుల్ థింగ్స్ అంటే చాలా ఇష్టం. సో ఇక్కడ చాలా రీల్స్ కూడా చేస్తూ ఉంటాను, మీరు చూసి బోర్ అయిపోయారు అనుకుంటా. బట్ సో when I saw this first, ఈ ప్లాంట్ ఇది వచ్చేసి వాటర్ లిలీ అని చెప్తారు. దిస్ ఈజ్ కనెక్టెడ్ టు మై చైల్డ్హుడ్ మెమరీ. అంటే చిన్నప్పుడు నేను ఉన్న టైంలో మమ్మీ డాడీ ఒక ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళారు. అది పేరు వచ్చేసి కోరాపుట్ అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ హిల్ స్టేషన్ ఆఫ్ ఒరిస్సా. సో అక్కడ నేను ఉన్న టైంలో మా ఇంట్లో ఇదే ప్లాంట్ ఉండే. సో ఇది చూస్తే నాకు నిజంగా నేను అక్కడ మళ్ళీ వెళ్ళిపోతున్నా, కోరాపుట్కి వెళ్ళిపోతున్నా. నా 4th క్లాస్ ఆ మెమరీకి వెళ్ళిపోతున్నా. బికాజ్ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ హిల్ స్టేషన్. అది ఒరిస్సాలో బెస్ట్ డెస్టినేషన్ అనమాట. దిస్ ఇస్ ఆల్సో హియర్. ఇది వాటర్ లిలీ అని చెప్తారు. దీనికి తెలుగులో ఏం చెప్తారు నాకు తెలియదు, మీరే చెప్పాలి తెలుగులో ఏం చెప్తారు అనేసి. లోటా బిస్కెట్ కాదు కదా. సో ఇక్కడ కూడా ఒక కాఫీ టేబుల్ లాగా ఉంది. అందుకే నాకు ఇంట్లో ఉండడం అంత నచ్చదు, నేను ఇక్కడ బయటనే ఉంటా. బికాజ్ అన్ని ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఇక్కడ నా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేసి కూర్చొని ఏదో తినాలంటే తినొచ్చు, తాగాలంటే తాగొచ్చు, ఇట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అండ్ వ్యూ అయితే చాలా చాలా సూపర్ గా ఉంటుంది ఇక్కడ బికాస్ ఆఫ్ ద గ్రీనరీ. అండ్ దెన్ నైట్ లో యూ గైజ్ హ్యావ్ టు సీ ఎంత మంచి నైట్ వ్యూ ఉంటుంది అంటే ఓ మై గాడ్, ఐ లవ్ ఇట్. ఒక ప్లేస్కి తీసుకువచ్చా ఎక్కడైతే నేను అస్సలు వెళ్ళలేదు. నిజంగా 6 months బ్యాక్ నేను ఎట్లా ఉన్నానంటే నాకు జిమ్ అంటే చాలా ఇష్టం, ఎక్సర్సైజ్ చేయాలి అంటే చాలా ఇష్టం, అట్లా ఉన్నాను. సరే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మేబీ ఒక వీడియో కోసం 1 time వచ్చాను అంతే, దాని తప్ప 1 time కూడా జిమ్ కి రాలేదు. తిన్నామా పడుకున్నామా తెల్లరిందా. వెరీ వెరీ సాడ్. బట్ ఈ న్యూ ఇయర్ వచ్చింది. సో న్యూ ఇయర్ రిజల్యూషన్ తీసుకొని తప్పకుండా వచ్చి నేను ఎక్సర్సైజ్ చేస్తా, వీడియో కూడా అప్లోడ్ చేస్తా, మీరు చూడండి. మాకు నమ్మకం లేదు ఏమనుకో. సో ఎస్, ఐ లవ్ ఇట్. నాకు జిమ్ వచ్చిన తర్వాత ఒక వేరే లెవెల్ మోటివేషన్ వస్తుంది. సో ఇప్పుడైతే ఎవరు లేరు థ్యాంక్ఫుల్లీ. నాకు ఇట్లాంటి టైంలో జిమ్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం. సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని చూస్తున్నారు కదా ఎన్ని వెయిట్స్ ఉంది ఇక్కడ. సో నాకు వెయిట్స్ అంటే అంత ఇష్టం లేదు, మోర్ ఆఫ్ అ కార్డియో పర్సన్. నాకు కార్డియోస్ అంటే చాలా ఇష్టం. బట్ అప్పుడప్పుడు వెయిట్స్ కూడా మనకి ఇంపార్టెంట్, ఉమెన్కి ఎస్పెషలీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. కాబట్టి నేను కొంచెం నా ఇంట్లో కూడా ట్రై చేస్తున్నా, ఇక్కడ కూడా ట్రై చేద్దాం. అమ్మా ఎన్ని కేజెస్ అబ్బా, ఎట్లా చేస్తారబ్బా అబ్బాయిలు. ఓ వావ్. మరెందుకురా నీకు. ఓకే, దిస్ ఐ కెన్. సారీలో ఎవరికైనా ఇట్లా చూసారో ఎక్సర్సైజ్ చేయడం. ఓన్లీ 3 kg, 10 kg లాగా ఉంది. ఓ మై గాడ్. యా, దట్ ఈస్ వై ఐ థింక్ నిజంగా నాకు చేయాలి ఎక్సర్సైజ్. సో ఇట్లా జిమ్ చేసి అలసిపోయారు అంటే యూ హ్యావ్ సంథింగ్ వెరీ నైస్. అది వచ్చేసి ఇక్కడ చూడండి సెలూన్ కూడా ఉంది. సో నా ఇంట్లోనే నేను సెలూన్ కూడా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా కావాలి అంటే బ్యూటీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో మీరు కూడా నా సొసైటీలో ఉంటారంటే ఇట్లాంటి ప్లస్ పాయింట్స్ ఉంటుంది అనమాట. సో యాక్చువల్గా నాకు ఒక పప్పి కూడా ఉంది, మీరు చూస్తున్నారు కదా ఇక్కడ పక్కనే, అదే నా పప్పి. కానీ నా పప్పి నా మాటలు వినట్లేదు అనేసి ఆంటీకి ఇచ్చేస్తాను అనమాట. ఐ రియలీ లవ్ పప్పీస్. ఇదిగో నా పప్పి వెళ్ళిపోతుంది. తన పేరు వచ్చేసి కుక్కీ. హౌస్ టూర్లో కుక్కీ వచ్చింది, అది నాకు చాలా హ్యాపీ అనమాట. ఫైనల్ గా హౌస్ కి వెళ్దాం. ఎక్కడైతే నేను చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తాను అక్కడికి వెళ్దాం. ఫైనలీ ఇంటికి వచ్చేసాము. సో లెట్స్ గో అండ్ సీ హౌ మై హౌస్ ఇస్.
సో ఇది నా ఇల్లు. సో దిస్ ఈజ్ ద హాల్లో వాల్ అనమాట. నాకు చాలా 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 నచ్చుతుంది. సంథింగ్ లైక్ మిడియవల్ టైమ్స్ కానీ ఏదో హిస్టరీకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. సో అందుకే ఈ వాల్ నాకు చాలా ఫేవరెట్, ప్రాబబ్లీ వన్ ఆఫ్ ది బెస్ట్. అండ్ ఇక్కడ కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయి ఫ్రమ్ సమ్ ఆఫ్ దీస్ పేజెస్ కానీ. అండ్ గైజ్ అవార్డ్తో గుర్తొచ్చింది దట్ యూట్యూబ్ది నాకు ఏదైతే సిల్వర్ బటన్ అవార్డ్ వస్తుంది దానికి డెఫినెట్లీ మీరు సజెస్ట్ చేయనట్టు నేను ఒక వీడియో తప్పకుండా చేస్తాను. ఎందుకంటే వీ హ్యావ్ 200K ప్లస్ సబ్స్క్రైబర్స్. సో సూపర్ హ్యాపీ. దిస్ వాజ్ దాదా సాహెబ్ ఫాల్కే ఎక్సలెన్స్ అవార్డ్స్ 2023లో వచ్చింది. అండ్ చాలా చాలా మెమరబుల్ పీరియడ్ అనమాట. సో లవ్లీ. దిస్ ఇస్ ఫర్ మై యాక్టింగ్ కెరియర్, ది ASR పాన్ ఇండియా అవార్డ్. రియలీ స్పెషల్, ఎందుకంటే ఈ కొత్తగానే నాకు 2023లో ఐ థింక్ ఆగస్ట్లో ఈ ఈవెంట్ జరగపోయింది. అండ్ క్వైట్ స్పెషల్. సో ఇది చూడండి, ఇది బేసిక్గా నా మిస్ ఇండియా టైంలో 2020లో విన్ చేసిన తర్వాత ఈ ఫోటోషూట్ ఫెమినా వాళ్ళు చేస్తారు. సో ఇది ఆ ఫోటోకి ఒక పేజ్ ఉంది, వాళ్ళైతే ఎడిట్ చేసి మొత్తం ఆయిల్ పెయింటింగ్ చేసి ఇది నాకు పంపించారు. అండ్ ఐ లవ్ ఇట్ బికాజ్ ఇది నాకు చాలా మెమరబుల్ పీరియడ్. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ పేజ్ ఏదైతే ఉంది మీరు కూడా కావాలంటే ఇట్లా ఆయిల్ పెయింటింగ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా నచ్చింది నాకు. అండ్ ద సైజ్ ఆల్సో సో గుడ్ దట్ ఇది ఒక మెమరీ లాగా నా దగ్గర అయితే ఉండిపోతుంది. దిస్ ఈజ్ ఆల్సో బై ద సేమ్ పీపుల్. రియలీ హ్యాపీ దట్ దే హ్యావ్ సెంట్ మీ దిస్. సో మీకు అందరికీ గుర్తుందా కుక్కీ గురించి చెప్పిన, నాకు కుక్క పిల్ల కుక్కీ అనేసి, అది నా దగ్గరికి వచ్చేసింది. టింగ్ టింగ్. సో దిస్ వైట్ ఝూలా అంటే నాకు చాలా ఇష్టం. ఇది నేను తీసుకున్న కొత్తగా హైదరాబాద్కి వచ్చిన తర్వాత. అండ్ బేసిక్గా ఎట్లా తీసుకున్నా అంటే ఆన్లైన్ చూస్తూనే ఉన్నాను, ఒక ఉయ్యాల కావాలి ఇట్లా బాల్కనీ కానీ హౌస్లో కానీ ఇట్లా పెట్టి హాయిగా పడుకోవచ్చు కదా అక్కడ అనేసి నాకు చాలా డ్రీమ్ ఉండే. ఒక డే నేను ట్రావెల్ చేస్తున్నా నా ఫ్రెండ్స్తో, సడన్గా నేను అక్కడ లెఫ్ట్ సైడ్లో చూస్తున్నా, అరే ఇది ఆ ఉయ్యాల కదా నేను చూసాను కదా, కానీ ఆన్లైన్ నాకు ఒక్కటే భయం, ఎట్లా అయితే చెప్తారు అట్లా ఉంటుందా లేదా అనేసి. కానీ అక్కడ చూసిన తర్వాత నేను కార్ ఆపేసి నిజంగా విండో షాపింగ్ అని చెప్తారు కదా, నిజంగా విండో షాపింగ్ చేశాను. అక్కడ వెళ్ళాను, ఓకే సెండ్ ఇట్ టు మై హౌస్ అనేసి చెప్పి మొత్తం డెలివర్ చేశారు వాళ్ళు. అండ్ ఐ వాజ్ సో హ్యాపీ. దిస్ విల్ బీ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మూమెంట్ ఏదైతే నాకు గుర్తుంటుంది. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇది ఒక సెక్షన్, అన్నిట్లో ఒక్కొక్క చిన్న చిన్న మెమరీస్ ఉంది. ఇది ఐ థింక్ మీరు నా ఇన్స్టాగ్రామ్లో చూసి ఉంటారు అనుకుంటా. ఇది చిట్టి డాల్స్ వాళ్ళు సెండ్ చేశారు. అండ్ ఇది బేసిక్గా అది బిగ్ బాస్ మెమరీ అనమాట. సో నారాయణపుర స్టైల్లో ఉండి లంగా ఓణి అనమాట, అది నేను వేసుకున్నాను ఇంప్రెస్ చేయి టాస్క్లో. ఇట్స్ సో క్యూట్, ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఇట్లా డాల్ చూస్తున్నా, ఇంత మంచిగా నాలాగే ఉంది. అసలు నేను అనుకోలేదు హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ టు క్రియేట్ సంథింగ్ లైక్ దిస్. బట్ థ్యాంక్ యూ ఫర్ making me your Barbie girl, Chitti Dolls. It's one of the great startups. So beautiful, it's so innovative, just looking like a wow. And alage idi chustunaru kada, idi basic ga nenu చుంబక్ అని ఒక బ్రాండ్ ఉంటుంది, అక్కడ నాకు చాలా చాలా ఇష్టం. ఏదైనా ఉంటే నాకు పర్చేస్ చేయడానికి కానీ, కలర్ఫుల్గా ఉంటుంది కొంచెం, ఇట్లాంటివి బోల్డ్ కలర్స్లో ఉంటుంది. సో నాకు క్యాండిల్స్ కానీ లేదంటే దియా కానీ అవన్నీ అంటే చాలా ఇష్టం. అండ్ ఇది చూస్తున్నారు కదా, నేను కాశ్మీర్ వెళ్ళాను, దాల్ లేక్లో ఇట్లాంటివి చాలా ఉంటాయి, బ్యూటిఫుల్ బోట్స్. అక్కడ కూర్చొని మీరు ప్రశాంతంగా ఇట్లా వెళ్తూనే ఉంటారు దాల్ లేక్లో. సో ఆ మెమరీకి గుర్తు చేయడానికి ఇది నేను కాశ్మీర్ నుంచి నా దగ్గర పెట్టుకున్నా. ఇది వచ్చేసి అన్ని ప్లేసెస్లో దొరుకుతుంది కదా, కానీ నేను హైదరాబాద్లో తీసుకోలే, పాండిచేరి నుంచి తీసుకున్నాను. ఎందుకంటే జస్ట్ ఆ వైబ్, ఒక టెంపుల్కి అక్కడ వెళ్ళాం. అక్కడ వెళ్ళిన తర్వాత ఎందుకో నాకు అనిపించింది ఐ వాంట్ టు బై సంథింగ్ లైక్, అంటే ఏదో మెమరీ లాగా. అండ్ ఇది చూస్తున్నారు కదా, దీనికి కూడా ఒక స్పెషల్ మెమరీ ఉంది. దిస్ ఈజ్ యాక్చువల్లీ గిఫ్టెడ్ టు మీ బై అ ఫ్రెండ్. షీ గేవ్ మీ బిఫోర్ గోయింగ్ టు బిగ్ బాస్. సో గుడ్ లక్ చామ్ ఉంటుంది నీకు అండ్ మంచిగా ఉంటుంది అనేసి అప్పుడు ఇచ్చింది అనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. యూనో సంబడి వాంటింగ్ హ్యాపీనెస్ ఆర్ సక్సెస్ ఫర్ యూ, గుడ్ లక్ చామ్ ఫర్ యూ అంటే ఇంకెవరైనా అవతల వాళ్ళు అట్లా అనుకుంటారు, వాళ్ళ హార్ట్లో ఉంటుంది అంటే అంతకన్నా పాజిటివ్ ఏమి ఉండదు. సో గిఫ్ట్ అఫ్ కోర్స్ నాకు చాలా నచ్చింది, కానీ తన ఇంటెన్షన్ ఏదైతే ఉంది నా కోసం
అది ఇంకా చాలా నచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్. కమింగ్ టు దిస్ పార్ట్, లైటింగ్ చేసుకోవడానికి, మెడిటేషన్ చేసుకోవడానికి నేను ఇట్లాంటివి చాలా యూజ్ చేస్తాను. ఇక్కడ కూడా యాక్చువల్గా ఒక ప్లాంట్ ఉండే, బుద్ధ స్కల్ప్ ఉంది కదా, దిస్ ఈస్ గివెన్ టు మీ బై స్కిన్ క్లినిక్ వాళ్ళు. అండ్ ఐ లవ్ దేర్ స్కిన్ ట్రీట్మెంట్స్ అనమాట. ఆర్కిడ్ అని ఉంటుంది, కానీ ప్లాంట్ అయితే it died, but I still wanted to keep it because it gives me that kind of positivity. సో ఇప్పుడు కూడా ఇది నా దగ్గరే ఉంది. అండ్ కమింగ్ టు ది లాస్ట్ పార్ట్, ఓకే, నాకు స్టిక్కర్స్ కూడా చాలా ఇష్టం. ఓకే, బికాజ్ ఇట్ ఈస్ స్పాంటానియస్ వాల్పేపర్ లాగా వర్క్ చేస్తుంది కాబట్టి. ప్లస్ ఇది వచ్చేసి ఒక గిఫ్ట్ బై జాలీ కార్ట్ అనమాట. జాలీ కార్ట్ ఈజ్ అ బ్రాండ్, ఇట్స్ అ దేశీ బ్రాండ్. ప్రతి దాంట్లో ఒక్కొక్క మెమరీ ఉంది. ఇది ఫస్ట్ డే, ఇది బయటకి వచ్చిన తర్వాత నా ఫస్ట్ ఆర్ సెకండ్ ఈవెంట్ అనమాట. దిస్ ఇస్ మోస్ట్ మెమరబుల్ ఎందుకంటే ఇది గ్రాండ్ ఫినాలేలో నాక్సర్తో ఫోటో, అండ్ ఐ వాంటెడ్ టు కీప్ ఇట్ విత్ మీ ఫర్ ఎవర్. సో ఎస్, థ్యాంక్ యూ. ఇది వచ్చేసి నేను విజయవాడ వెళ్ళిన టైంలో ఒక ఈవెంట్ చేశాను, శ్రీమతి అమరావతి అనేసి. శ్రేహ వాజ్ ద డిజైనర్ ఫర్ ఇట్. ఈ లుక్లో నేనేనా అని అనిపించింది, అంత బాగున్నా అనమాట. దిస్ అఫ్ కోర్స్ అగైన్ మీకు అందరికీ గుర్తుంటుంది అనుకుంటా, రీఎంట్రీ టైంలో మేము ముగ్గురు వెళ్ళిన టైంలో లోపలికి. బ్యూటిఫుల్ మెమరీస్ ఫ్రమ్ బిగ్ బాస్. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తాం. సో ఇది వచ్చేసి పూజా రూమ్ అని చెప్తారు కదా. సో నాకు చిన్నదే ఉంది, ఇంకా క్రియేట్ చేయడానికి స్కోప్ రాలేదు అనుకోండి, కానీ దీంట్లో కూడా చాలా మెమరీస్ ఉన్నాయి. ఇది మీరు చూస్తున్నారు కదా, శివ స్కల్ప్చర్ ఇక్కడ ఉంది. ఇట్స్ అ వెరీ వెరీ మెమరబుల్ అండ్ పయస్ మూమెంట్ ఫర్ మీ. దేవుడు ఉంటే మన ఇంట్లో ప్రశాంతంగా ఉండొచ్చు అని అందరు చెప్తారు కదా. సో ఆ మెమరీ కోసం అండ్ ఆ ఎక్స్పీరియన్స్ కోసం చాలా సర్చ్ చేసి పాజిటివ్గా అనిపించింది, అట్లాంటి స్కల్ప్చర్ తీసుకున్నాను అనమాట. సో చాలా చిన్నగా ఉంది, కానీ ఇంకా డెవలప్ చేయొచ్చు, ఇంకా బాగా డెకరేట్ చేయొచ్చు. బట్ దిస్ ఈస్ మై స్మాల్ అండ్ క్యూట్ టెంపుల్ ఇన్ ద హౌస్. సో దిస్ ఈస్ మై డైనింగ్ ఏరియా. చాలా సింపుల్గానే ఉంది, కానీ ఇట్స్ వెరీ క్యూట్ అని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఇది కొంచెం కింద ఉన్న చైర్స్ అనమాట. సో చాలా ప్రశాంతంగా కూర్చొని తినొచ్చు. అండ్ అలాగే నాకు ఒక ఫేవరెట్ బాటిల్ ఉంది. దిస్ వాజ్ సెంట్ బై జాలీ కార్ట్. వాళ్ళు కస్టమైజ్ బాటిల్ పంపిస్తారనమాట. అండ్ స్పెషల్ థింగ్ ఏంటంటే, ఇఫ్ యూ వాంట్, టీ కూడా థర్మస్ లాగా వర్క్ చేస్తుంది కాబట్టి టీ కానీ కాఫీ కానీ మీరు ఎక్కడ తీసుకువెళ్ళి కూడా తాగొచ్చు. సో ఇది నాకు చాలా నచ్చుతుంది అనమాట. దిస్ ఈజ్ అగైన్, ఇది యాక్చువల్గా ముంబై మెమరీ అనమాట. వెస్ట్ సైడ్ది హోమ్ డెకార్ బ్రాండ్ ఒకటి ఉంటుంది కదా, అక్కడి నుంచి తీసుకున్నా. హోమ్ ఈజ్ వేర్ దెర్ ఇస్ వైన్. అండ్ ఇది వచ్చేసి పోట్పోరీ అని చెప్తారు. బేసిక్గా దీస్ ఆర్ డ్రైడ్ ఫ్లవర్స్ and dried parts of plants and trees. So దీంట్లో చాలా మంచి స్మెల్ ఉంటుంది అండ్ ఇట్ రేడియేట్స్ పాజిటివిటీ అనమాట. అండ్ ప్రతి రూమ్లో ఇలాంటి ఒక బౌల్లో పెట్టి ఇట్లా ఉంచుకోవడానికి చాలా ఇష్టం ఉంది. సో అది కూడా చేద్దాము. ఇప్పుడైతే డైనింగ్ హాల్లో పెట్టుకున్నాం. ఇక్కడ వచ్చేసి కిచెన్ ఉంది. బట్ ద థింగ్ ఇస్, కిచెన్ నుంచి మొత్తం ఐటమ్స్ మనం ఆల్రెడీ నెక్స్ట్ ఏదైతే ఇల్లు చూసుకున్నామో ప్యాకింగ్ చేసి అక్కడ ఆల్రెడీ పంపించామన్నమాట. సో ఇక్కడ చాలా ఏం లేదు, కానీ ఒక హైలైట్ లాగా మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి నా కిచెన్ అనమాట. బట్ ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే లేదు, ఎందుకంటే నేను కుకింగ్ చేయను. మోస్ట్లీ నేను ఆర్డర్ చేసి తింటా, లేదంటే ఐ హ్యావ్ అ మెంబర్ సొసైటీలో వాళ్ళైతే పంపిస్తారు. చాలా తక్కువ ప్రైస్లో హోమ్ ఫుడ్ ఇస్తారనమాట. అది అలవాటు ఉంది నాకు. మంచిగా నేను ఏం ఎంజాయ్ చేస్తానంటే మార్నింగ్ టీతో పాటు ఈ నేచర్ వ్యూతో పాటు ఇట్లా గాలి వస్తూనే ఉంటుంది. ఆ ఫీల్ అయితే వేరే లెవెల్ అనమాట. సో అది నేను చాలా ఎంజాయ్ చేస్తాను. అండ్ ఇప్పుడు కొంచెం నేను బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత కుకింగ్ కూడా నేర్చుకున్నాను. సో అది కొంచెం హెల్ప్ అవుతుంది. సెల్ఫ్ సఫిషియెంట్ అయి ఉండాలి కదా ఫర్ దాట్. మా ఇంట్లో యాక్చువల్లీ 2 ఫ్రిడ్జ్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ ఉన్నాయి, ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ ఉన్నాయి. సో ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే ఉంది, చాలా క్లీన్గా అయితే ఏం లేదు. సో అందుకే చూపించను. శాండ్విచ్ స్ప్రెడ్ ఉంటుంది కదా, దిస్ ఐ లైక్ చీజ్ అండ్ చిల్లీ. కొన్ని మసాలాస్ ఉంది, పీస్ ఉంది, పిక్కల్ ఉంది. ఎస్, నాకు కూడా పిక్కల్ అంటే చాలా ఇష్టం. జస్ట్ లైక్ యూ గైస్, వీఆర్ ద సేమ్. ఏ
ఇంత చూపిస్తాను, ఇంకా చూపించండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక సెక్షన్ అన్నమాట. ఐ థింక్ ఇప్పుడు వరకు మీరు అందరూ ఆల్రెడీ ఈ వాల్ కి చూసారు. చిన్న వాల్ కానీ నేను ఇది చాలా వాడతాను షార్ట్స్ కి. ఏదైతే ఇన్ఫర్మేటివ్ ఉంటుంది అంటే ఇది ఇక్కడ మాట్లాడితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది బికాస్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్. సూపర్, ఐ లైక్ ఇట్. ఐ డోంట్ నో, ఏదో different vibe undi, so I really like it with the green color leaves. I love it, guys. Anyway, let's move on to this area. Idi na room front lo unna area anamata. So idi vachesi washing area, hand washing area. Then we have the bedroom. సో అది కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, బెడ్రూమ్ ముందు నేను డ్రీమ్ క్యాచర్ ఇక్కడ పెట్టుకున్నా, ఎందుకంటే నా అన్ని డ్రీమ్స్ క్యాచ్ చేసి పూర్తిగా చేయాలి ఈ డ్రీమ్ క్యాచరే. సో నా రూమ్ ముందు ఇటు పెట్టుకున్నా. వెల్కమ్ టు మై బెడ్రూమ్. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఏంటి మ్యాట్రెస్ ఎక్కడ ఉంది అని అనుకుంటున్నారా? ఇట్లానే పడుకుంటున్నా అని అనుకుంటున్నారా? లేదండి, ఇది స్టాండర్డ్ రూమ్ కాదు, ఇది డిలక్స్ రూమే. కానీ ఇప్పుడు నా రూమ్లో బేసిక్గా మ్యాట్రెస్ అండ్ కొన్ని సామాన్లు ఏదైతే ఉంది అన్నీ తీసుకుపోయి మేము ఆ వేరే హౌస్లో పెట్టుకున్నాం అన్నమాట. సో అందుకని నేను ఇప్పుడు నా రూమ్మేట్ ఎవరైతే ఉంది తన బెడ్లోనే పడుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి మన వార్డ్రోబ్ సెక్షన్ చూస్తున్నారు కదా. సో మీకు చెప్పిన కదా ఒక వాల్ అయితే ఇంకా ఫేవరెట్ నాకు అనేది, అది ఏ వాల్ అంటే దిస్ వాల్ అనమాట. ఈ వాల్ నాకు చాలా ఇష్టం బికాజ్ ఇట్స్ వెరీ క్లాసీ. నాకు నిజంగా ఈ కలర్ ప్యాలెట్స్ కానీ ఎలా అయితే ఉంది, ఐ లవ్ దిస్, రియలీ లవ్ దిస్. అండ్ దీనికి మ్యాచ్ అయినట్టు వాళ్ళు బేసిక్గా మన వార్డ్రోబ్ సెక్షన్లో సేమ్ కలర్ యాడ్ చేశారు చూడండి, అది ఇంకా ఇష్టం నాకు. ఐ గెట్ సో ఎక్సైటెడ్, అంటే ఇంటీరియర్స్లో ఏమైనా మంచిగా ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఎస్, దిస్ ఈస్ సంథింగ్ దట్ ఐ రియలీ లవ్ అబౌట్ మై రూమ్. ఈ రూమ్కి ఇంకొక మ్యాటర్ నాకు ఏం నచ్చుతుంది అంటే ఇట్ హ్యాస్ అ వైట్ ప్యాలెట్, వైట్ థీమ్ టు ఇట్. సో ఆ వైట్ థీమ్ అనేది కూడా నాకు చాలా ఇష్టం. మీరు హైదరాబాద్లో ఆలివ్ బిస్ట్రో రెస్టారెంట్కి వెళ్ళారంటే కూడా సేమ్ వైబ్ ఉంటుంది కదా, వైట్ అండ్ బ్లూది. సో అది ఒక పీస్ఫుల్గా అనిపిస్తుంది ఒక రూమ్లో. సో కలర్ మీరు ఏదైతే రూమ్ తీసుకుంటున్నారో లేదంటే హౌస్ తీసుకుంటున్నారు అంటే ఆ హౌస్కి డెకరేట్ చేసిన టైంలో డెఫినెట్లీ కలర్ గురించి డెఫినెట్లీ ఆలోచించండి. ఏదో ఒక థీమ్లో పెట్టండి, ఇలా తయారు చేద్దామనేసి, వైట్ విత్ బ్లూ ఆర్ వైట్ విత్ గ్రీన్ ఇట్లాంటి ప్యాటర్న్స్లో, లేదంటే రాయల్ బ్లూ కలర్ ఎలా అయితే మన విఐపి రూమ్లో ఉండే, సంథింగ్ లైక్ దాట్. సో నాకు హౌసెస్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను కలర్స్ ప్యాటర్న్స్ అన్నీ చూస్తూనే ఉంటా. దీంట్లో ఇట్స్ బేసిక్లీ ఒక చిన్న రూమ్ కానీ అన్నీ ఉంది ఈ రూమ్లో. మీరు చూస్తారంటే ఇది ఒక స్టడీ టేబుల్ లాగా ఉంది. దే హ్యావ్ దీస్ డ్రావర్స్ ఇక్కడ, అండ్ ఇక్కడ వీ హ్యావ్ కర్టెన్ అండ్ కర్టెన్ సర్ప్రైజ్ కర్టెన్ తీసేస్తే సో ఇక్కడ కూర్చొని మీరు కూడా బాల్కనీ వ్యూ ఇక్కడ నుంచి ఎంజాయ్ కూడా చేయొచ్చు అనమాట. సో మొత్తం నైట్లో చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా అంటే చాలా. ఐమ్ గోనా మిస్ దిస్ రూమ్ సో మచ్. దెర్ ఈస్ అ మిర్రర్ ఆల్సో, అది చూపిస్తాను. సో ఇటు సైడ్ మీరు వస్తారంటే ఈ మిర్రర్తో పాటు మీరు యూనో ఏదైనా యాక్చువల్గా బేసిక్గా నేను చాలా మంచిగా స్టైల్ చేశాను కానీ సామాన్లోని ప్యాకింగ్ చేశాను కాబట్టి నేను చూపించడానికి అవ్వట్లేదు. జస్ట్ డోర్ బ్యాక్ సైడ్లోనే ఇక్కడ ఒక స్టోరేజ్ లాగా పెట్టుకున్నారు. సో అది ఉంది అండ్ ఇంకా మిర్రర్ ఉంది, బట్ వితౌట్ యూజింగ్ ఎనీ ఎక్స్ట్రా స్పేస్ ఇన్ ద రూమ్. అది కూడా నాకు చాలా నచ్చింది. సో ఈ మంచి ప్యాటర్న్తో ఉన్న వార్డ్రోబ్ సెక్షన్కి ఓపెన్ చేస్తే ఇంత మంచిగా స్టోరేజ్ ఉంది చూడండి, బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ కూడా డ్రావర్స్ ఉంది విత్ లాంగ్ రూమ్స్. పైన కూడా మీకు యాక్చువల్గా స్టోరేజ్ ఉంటుంది. దెర్ ఇస్ వన్ మోర్ సెక్షన్ హియర్. సో ఇక్కడ డబ్బాలు ఉంటాయి, ఆ డబ్బాలో మీకు కావాల్సిన అన్ని ఒక ఆర్గనైజ్ చేసినట్టు పెట్టవచ్చు. సో ఇలాంటివి ఇన్నోవేటివ్ ప్యాటర్న్స్ కానీ ఆర్కిటెక్చర్ కానీ కొంచెం స్మార్ట్ ఆర్కిటెక్చర్ నాకు చాలా నచ్చుతుంది పర్సనలీ. ఎందుకంటే వాళ్ళు ప్లాన్ చేసి ఈ సెక్షన్లో సి
బ్యూటిఫుల్ ఇజంట్ ఇట్. ఇప్పుడు ఇక్కడ చూస్తారంటే అది కూడా వాళ్ళు యూస్ చేశారు ఆ స్పేస్కి అండ్ చాలా బాగా మేనేజ్ చేశారనమాట. ఇక్కడ నా విజన్ బోర్డ్ ఉంది అనమాట. విజన్ బోర్డ్ అనేది నాకు చాలా చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్, బికాజ్ నేను SUPW చేస్తూనే ఉంటా. మాది NCERT KV స్టూడెంట్, కేంద్రీయ విద్యాలయ స్టూడెంట్ కాబట్టి నోటీస్ బోర్డులో ఎలాగైతే పెడతాము అలాగే నాకు స్పిరిచువాలిటీలో, మేనిఫెస్టేషన్లో చాలా బిలీఫ్ ఉంది. సో ఏదైనా నాకు కావాలి అట్లా ఉంది అంటే నేను ఈ బోర్డ్లో బేసిక్గా ఐ విల్ పుట్ ఇట్ దేర్, ఐ విల్ రైట్ ఇట్ డౌన్, ఐ విల్ పుట్ దట్ ఓకే ఇది చేయాలి, ఇది సాధించాలి అనేసి. సో యా, దిస్ ఇస్ మై విజన్ బోర్డ్. దాని గురించి నేను వేరే వీడియోలో డెఫినెట్లీ చెప్తా. ఇప్పుడు మనం బాల్కనీ. సో ఫైనల్గా మనం బాల్కనీ చూద్దాం. ఇది వచ్చేసి నా బాల్కనీ అన్నమాట. యాక్చువల్గా చెప్పాలంటే దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ బాల్కనీ దట్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ in the entire city of Hyderabad. I am lucky that itlantivi balcony naaku vachindi anesi. This is my favorite spot endukante ikkada కూర్చొని ఎవరు లేరు అంటే కూడా మీరు హాయిగా ఆరామ్సే ఉండి మాట్లాడి, ఎవరిదైనా ఫోన్లో మాట్లాడి కబుర్లు చెప్పొచ్చు. మ్యూజిక్ ఉంది అండ్ ఎంజాయ్ చేయాలి, బాగా పాతకాలం మ్యూజిక్ ఉంది అంటే అది కూడా విని ఇక్కడ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో నాకు ఈ సెక్షన్ చాలా ఫేవరెట్ నా హౌస్లో. నాకు ప్లాన్స్ చాలా ఇష్టం కాబట్టి నేను పెట్టుకున్నాను. షూటింగ్ తర్వాత ఏదైనా బిజీ షెడ్యూల్ తర్వాత ఒక మస్త్ కాఫీ కానీ టీ తాగుతూ ఇక్కడ జస్ట్ నించునే ఉంటా అండ్ ఫుల్ ఎంజాయ్ చేస్తా. సో అలాగే ఇంకొక సెగ్మెంట్, నా బాల్కనీ అయితే చాలా పెద్దగా ఉంది అని చెప్పినా కదా, ఇంకొక సెగ్మెంట్ ఇక్కడ కూడా ఉంది. సో ఇక్కడ కూడా అప్పుడప్పుడు నేను ప్లాన్స్ పెట్టుకుంటా, లేదంటే ప్లాన్స్ ఆ సైడ్ పెట్టుకొని ఇక్కడ కూడా కూర్చోడానికి చాలా మంచిగా అనిపిస్తుంది. కొన్నిసారి అయితే లేట్ నైట్ జస్ట్ ఏదో ఒక మ్యూజిక్ విని అక్కడ చూసి జస్ట్ ఉండిపోవాలనిపిస్తుంది. సో ఐ లవ్ దిస్ ఏరియా. నా బాల్కనీ అంటే నాకు చాలా ఇష్టం. సో చూసారు కదా, దిస్ ఈజ్ మై హోమ్ టూర్ వీడియో. ఫస్ట్ టైం ఇంత పర్సనల్గా ఒక వీడియో చేశాను, ఎందుకంటే నాకు కొంచెం సిగ్గు ఎక్కువ, బయట వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు అట్లా. బట్ ఆ భయం తీసేసి నేను ఫస్ట్ టైం హోమ్ టూర్ వీడియో చేశాను. బట్ ఇది ఒకటే కాదు, ఇంకా చాలా 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 ఉన్నాయి కాంటెంట్, బికాజ్ నాకు ఫ్యాషన్ అంటే చాలా ఇష్టం అనమాట. సో నేను అదే అనుకున్నా దట్ ప్రాబబ్లీ నా బ్యాగ్ కలెక్షన్ కానీ ఇట్లాంటివి కొన్ని ఫ్యాషనిస్టా వీడియోస్ చేద్దామనేసి. సో ప్లీజ్ మీరు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎట్లాంటి వీడియోస్ చూడాలని అనిపిస్తుంది. అండ్ ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ విత్ దోస్ ఫన్ వీడియోస్. సో ఇంకా ఛాలెంజ్, ప్రాంక్ అండ్ ఇలాంటి పర్సనల్ వీడియోస్తో నేను మళ్ళీ వస్తాను ఆన్ శుభశ్రీ రాయ్ గురు అఫీషియల్.